సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ఎలా ఎక్సెల్లో 200% ప్లస్ రిటర్న్ జనరేట్ చేశానో డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద టాపిక్. సో యాజ్ యూజువల్గా నేను ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు 4 థింగ్స్ అనేది చూసుకుంటా: ప్రాఫిటబిలిటీ, మార్కెట్ షేర్, ఫ్యూచర్ ప్లాన్, కరెంట్ ఆపరేషన్స్. సో ప్రాఫిటబిలిటీకి వచ్చేస్తే ఈ ప్రాఫిటబిలిటీలో 4 థింగ్స్ అనేవి ఉంటాయి మేజర్గా: రెవెన్యూ, ఎబిటా, ప్యాట్, క్యాష్ ఫ్లో. సో రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 9.8%తో గ్రో అవుతుంది, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఎబిటా వచ్చేసి 1% ఇంక్రీజ్ అయింది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్, విచ్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. అండ్ ప్యాట్ వచ్చేసి మీన్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1000 crores ఉంది, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ క్యాష్ ఫ్లో అనేది ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఒక 300 crore అనేది పెరిగింది, విచ్ ఈస్ ఆల్సో గ్రేట్ థింగ్. అండ్ కమింగ్ టు మార్కెట్ షేర్. సో మార్కెట్ షేర్ అనేది ఆటోమేటివ్ సెక్టార్లో ఎంత ఉంది, ఇండస్ట్రియల్లో ఎలా ఉంది, అండ్ గ్లోబల్ ప్రెజెన్స్లో ఎలా ఉందనేది తెలుసుకుందాం. సో ఆటోమేటివ్ సెక్టార్లో 16% టోటల్ సేల్స్ అనేది ఎక్సైడే చూసుకుంటుంది, విచ్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ థింగ్. అంటే టోటల్ ఇండియాలో ఒక 100% ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 70% అనేది ఎక్సైడే లీడ్ చేస్తుంది ఆటోమేటివ్ సెక్టార్లో. అండ్ ఇండస్ట్రియల్లో వచ్చేస్తే 31% అనేది సెక్టార్లో కవర్ చేస్తుంది, లైక్ రైల్వేస్, టెలికామ్, యూపీఎస్, సోలార్ ఎనర్జీ ఎక్సెట్రా. అండ్ గ్లోబల్కి వచ్చేస్తే వాళ్ళకి 1 lakh+ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అనేది 63 కంట్రీస్లో చేస్తున్నారు, విచ్ ఈస్ ఆల్సో గ్రేట్ థింగ్. అండ్ కమింగ్ టు ఫ్యూచర్ ప్లాన్స్. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే వాళ్ళు లిథియం బ్యాటరీ ఎక్స్పాన్షన్ అనేది 12 GW బెంగళూరులో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్లోకి వచ్చేసి వాళ్ళు హ్యూండై, కియా కంపెనీస్తో MOU సైన్ చేశారు. సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఏ బ్యాటరీ వాడాలన్నా వాళ్ళ కార్స్లలో వీళ్ళతో వాడటం వల్ల సో విచ్ ఈజ్ స్టేబుల్ ఇన్కమ్. అండ్ కమింగ్ టు కరెంట్ ఆపరేషన్స్. సో బేసికల్లీ వాళ్ళు ఇండియా మొత్తంలో 11 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అండ్ విచ్ ఇంక్లూడ్స్ రీసైక్లింగ్ ప్లాంట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే R&D. వాళ్ళు ఏంటంటే లాస్ట్ 3 years నియర్లీ 70 crores ఖర్చు పెట్టారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద. సో వాళ్ళు దాన్ని బట్టి ఏంటంటే న్యూ ఇన్నోవేషన్స్, సస్టైనబిలిటీ థింగ్స్ అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారు. సో ఈ టెక్నిక్స్ అనేది ఇవన్నీ వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళ గ్లోబల్ ప్రెజెన్స్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ చూడటం వల్ల ఏంటంటే మనకు ఒక కంపెనీలో బేసిక్ ఐడియా అనేది వచ్చింది. సో ఈ థింగ్స్ యూజ్ చేసుకొని మీరైనా, నేనైనా, ఎవరైనా సో ఏదైనా